ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కూడా సక్సెస్ఫుల్ రేంజ్ లో ఉంటది, సక్సెస్ఫుల్ ఉంటది. ఓకే. బాలకృష్ణ గారు కొంచెం కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది చంద్రబాబు గారి మీద. ఎక్కువగా అంటే మాకంటే సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్తున్నారు మరి బయట. వాస్తవానికి బాలకృష్ణ చెప్తే 20-30 సీట్లు రావు. ఉమ్, పవన్ కళ్యాణ్ చెప్తే రాష్ట్రం వచ్చింది ఇలా 2 సార్లు. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2014లో కూడా ఇద్దరు కలిసి పోటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్షంలో బండి మీద కూర్చొని పోలీసులు ఎంతమంది అడ్డంకించినా కూడా అతను చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి ఆయన కోసం రోడ్ల పైన ధర్నాలు చేసి జైలుకు వచ్చి ఆయనకు సపోర్ట్ ఇచ్చిరంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప విషయం. ఇలా పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఉంది కాబట్టి ఇలా ఏపీలో ఇలా మనకు ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేసిండు, పేద ప్రజల కోసం అనేకమైన కార్యక్రమాలు అతను కూడా చేసిండు. కానీ ఇలా ఇద్దరు కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఇలా వైఎస్ఆర్సీపీ అనేది మొత్తం దీనస్థాయి స్థితిలో వెళ్ళిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇలా అండగా ఒక రామునికి లక్ష్మణుడు ఏ విధంగా అండనో ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇలా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు కాబట్టి ఇలా మొత్తం 153 కదా సీట్లు, 151 సీట్లు కూడా సాధించారు ఇద్దరు కలిసి. అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారి గొప్ప విషయం ఉందని చెప్పేసి మనం తెలియాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇంప్లిమెంట్ తోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది.